అదానికి ఎల్ఐసి తలుపులు బార్లా తెరిచింది. ఎన్ని విమర్శలు వస్తున్నా అదానీ కంపెనీలో పెట్టుబడులు పెడుతూనే ఉంది. ఇప్పటికే 10 అదానీ కంపెనీలలో 50,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి తాజాగా మరో 5,000 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఐసి పెట్టుబడుల వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం జీవిత బీమా సంస్థ ఎల్ఐసి నిర్ణయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ అదానికి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ జారీ చేసిన 5,000 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ఎల్ఐసి పూర్తిగా సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గతంలోనూ అదానీ గ్రూప్ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూరడం, ఎల్ఐసి పెట్టుబడుల విలువ సగానికి పైగా పడిపోవడంతో సర్కారీ బీమా సంస్థ వ్యవహార శైలిపై అంతా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ అదానీ పోర్ట్స్ ఎన్సీడీలను మొత్తానికి మొత్తం కొనడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ సంస్థలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందన్న విమర్శలున్నాయి. అదానీ గ్రూప్ సంస్థల్లోకి దేశ విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు, ఆయా దేశాలతో జరిగిన ఒప్పందాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద సంస్థాగత ముదుపరిగా ఉన్న ఎల్ఐసి అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడుల పట్ల అమితాసక్తిని కనబర్చడం వెనుక కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ సెజ్ ఎన్సీడీలను మొత్తంగా కొనేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అదానీ సంస్థల్లో విదేశీ సంస్థాగత మదుపరులు క్రమేణా తమ వాటాలను తగ్గించుకుంటున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎఫ్ఐఐ వాటాలు 3 నెలల్లో 13.68% నుంచి 12.45% దిగజారాయి. తగ్గిన పెట్టుబడుల విలువ 1,850 కోట్లు. అలాగే ఏపీ సెజ్ లో 13.93% నుంచి 13.42% తగ్గితే అంబుజా సిమెంట్స్ లో 0.54%, ఏసీసీలో 0.31% మేర తగ్గాయి. వీటన్నిటి విలువ మరో 2,120 కోట్లు. అదానీ ఎంటర్ప్రైజెస్ లను 54 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా 4,024 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే ఎల్ఐసి మాత్రం పెట్టుబడులను పెడుతూ పోతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన 10 అదానీ కంపెనీల్లో అదానీ విల్మర్, ఎన్డీటీవీ, అదానీ పవర్ మినహా అన్నిట్లో ఎల్ఐసి పెట్టుబడులున్నాయి. వీటి విలువ 50,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా. అదానీ గ్రూప్ లో ఎల్ఐసి 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన తీరును విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దేశంలోని సామాన్య ప్రజల సొమ్మును ప్రైవేటు రంగ సంస్థలకు అప్పనంగా దోచిపెడుతున్నారంటూ దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.